వేరే రాష్ట్రం అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ టార్చర్ పెట్టి హరాస్ చేశారంటే వినోషారెడ్డి గారు గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకి ఇక ఇంతకంటే ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ కావాలా? అప్పుడు పోలీసులు ఎలా ఉన్నారు, అప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది అనడానికి ఇంతకంటే ఇంక ఎగ్జాంపుల్ ఏమైనా కావాలనా? మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలకి ముందుగా నమస్కారాలు. మనము అంటే ఇప్పుడే కాదు, ఇది నేను గౌతు శిరీష గారు ఐ థింక్ 3 years బ్యాక్ అనుకుంటాను, మహిళల మీద చాలా ట్రాలింగ్, సోషల్ మీడియాలో ట్రాలింగ్ గురించి కూర్చున్నాము. అసలు అది మామూలు ట్రాలింగ్ కాదు, సోషల్ మీడియాలో ట్రాలింగ్ చేస్తుంటేనే ఎంతో అసలు అసహ్యంగా అనిపించింది. బట్ ఎంతో ధైర్యంగా గౌతు శిరీష గారు దాని, అంటే మేము కూడా ట్రాలింగ్ గురవుతుంటాము, అప్పుడు అనుకున్నాము. కానీ అసలు ఇక్కడ బేసికల్ గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, వెంకటకృష్ణ గారు ఇందాక లాయర్ గారు చక్కగా చెప్పారు, మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక ఐపీసీ కోడ్ ఉంది, వాటిలో ఎన్నిటిని వైలేట్ చేశారు అంటే లాయర్ గారు చెప్పారు, వాళ్ళ రిలేటివ్స్ కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఏ కేసు కోసం అరెస్ట్ అవుతున్నారో, ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ అవుతున్నారో వాళ్ళ ముందరుండే ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. బట్ ఇవి రెండూ జరగలేదు అని చెప్తున్నారు. నిజంగా ఇది జరగకపోతే మాత్రం మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఒక తాలిబాన్ రూల్లో ఉన్నామా? ఎక్కడ పడితే అక్కడికి ఎవరంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఎవరినంటే వాళ్ళు ఎత్తుకొచ్చేయచ్చా అనే అటువంటి భయం అనిపిస్తోంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అంటే ఐపీఎస్ ఐఏఎస్లు స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా అంటారు, అంటే భారతదేశానికి ఒక గట్టి స్టీల్ ఫ్రేమ్వర్క్ లాంటిది అన్నారు. నేను అందరూ ఐపీఎస్లను ఐఏఎస్లను అనట్లేదు, బట్ పోలీసులైనా ఎందుకు ఈ విధంగా చేశారు? మీకు నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 5 ఏళ్లలో దగ్గర 35,000కు పైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. దీని గురించి అపోజిషన్ లీడర్స్ మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పర్సనల్ అటాక్స్ చేశారు. మరి పోలీసులు ఆ అదృశ్యం అయిపోయిన బాలికల విషయంలో ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించలేదు? ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఫ్లైట్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఓకే పట్టుకొని వచ్చారు. ఏదో ఒక ల్యాండ్ ఫోర్జరీ డాక్యుమెంట్ కేసు విషయంలో. సరే, ఒక వికలాంగ మహిళ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడానికి వెళ్తే అదే పోలీసులు ఆపేశారుగా, నా ల్యాండ్ కబ్జా గురైందంటే. మరి అదే పోలీసులు ఎందుకు ఆ విషయంలో పట్టించుకోలేదు? ఇంకొక విషయానికి వద్దాం. మీరు వైజాగ్ తీసుకోండి, హయగ్రీవ భూములు తీసుకోండి, విజయవాడలో తీసుకోండి, ఎంతో దేవుడి భూములు, ఎంతో మంది వాటిని కబ్జా చేశారు అని కేసులు పెడితే ఆ విషయంలో ఎందుకు పోలీసులు ఇంత ఎంతోజియాస్టిక్ గా మీరు ఎంక్వైరీ చేయలేదు? మీరు ఇవన్నీ వదిలేసేయండి. స్వంత చెల్లెలు మా నాన్నని హత్య చేసిన దాంట్లో దర్యాప్తు విషయంలో ఎందుకు ఇదే పోలీస్ యంత్రాంగం వాళ్ళు కరెక్ట్ గా కనీసం పట్టించుకోకపోవడం వల్ల స్వయాన చెల్లెలు కోర్టుకు వెళ్లి, సిబిఐకి వెళ్లి, మాకు నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అని మార్చుకోవాల్సి వచ్చింది కదా. హత్య కేసుల్లో కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఇంకొకటి, స్వయాన వాళ్ళ ఎమ్మెల్సీ మీకు వాళ్ళ కారులో హత్య చేసి తీసుకెళ్తే కూడా ఇంత అత్యుత్సాహం చూపించలేదుగా. ఎక్కడికి పోలీసులు వెళ్లారు ఇంత అత్యుత్సాహంగా అరెస్ట్ చేయడం? నేనైతే చూడలేదు. అండ్ ఇంకొకటి లాస్ట్ ఏంటంటే, నాకు తెలిసి ఒక 3 ఏళ్ల క్రితం గత రూలింగ్ పార్టీ ఎంపీ కొన్ని వీడియోస్ వచ్చాయి ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు. అసలు విత్ ఇన్ ఐ థింక్ ఫ్యూ వీక్స్ ఆ వీడియో ఇది నకిలీది ఫోరెన్సిక్ రిపోర్ట్ లోని కొట్టి పడేశారు. వికే గారు, మీకు గుర్తుందా? ఐ డోంట్ నో. అసలు ఎట్లా అంటే, సీఎం పోలీసులు అనంతపూర్ లో ఒక మైనారిటీ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే కూడా ఇమ్మీడియట్ గా వెళ్లి ఒక 20 lakhs ఇచ్చి క్లోజ్ చేశారు. అది హత్యలు కావచ్చు, మహిళల మీద అఘాయిత్యాలు కావచ్చు, వీడియోస్ కావచ్చు, ల్యాండ్ కబ్జాలు కావచ్చు, పోలీసులు ఎందుకండి అత్యుత్సాహం పక్కన పెడితే కనీసం పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు? మేమైతే రామతీర్థంలో రాముని శిరస్సు ఛేదిస్తే అదే పోలీసులు బీజేపీ కార్యకర్తలను తీసుకుపోయి జైల్లో వేసి పిచ్చోళ్లు చేశారంటారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని సమస్యలుండగా ఈ సమస్యలన్నిటి మీద లేని